విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దోపిడీకి విఫలయత్నం జరిగింది. ఈ దోపిడీ చేసింది దోపిడీ దొంగలు కాదు, స్వయంగా బ్యాంక్ మేనేజర్. మర్రిపాలెం బ్రాంచ్ లో దోపిడీకి మరో బ్రాంచ్ మేనేజర్ ప్రయత్నం చేశాడు. నిన్న రాత్రి బ్యాంక్ సమయం ముగిశాక మర్రిపాలెం బ్రాంచ్ వచ్చిన మరొక మేనేజర్ రవి బ్యాంక్ లోకి వెళ్లి బంగారం లాకర్ లో పెడుతుంటే అడ్డుకుని దోచుకునే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న మర్రిపాలెం మేనేజర్ క్యాషియర్ పై దాడి జరిగింది. గాయపడ్డ మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. దోపిడీకొచ్చి దాడి చేశారు రవికుమార్. అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. రవికుమార్ కి భారీగా అప్పులున్నాయి. అవి తీర్చేందుకే ఈ దోపిడీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి ఖాసా అందిస్తారు. ఖాసా, అప్పులు తీర్చేందుకే అని ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. ఇంకా రవికుమార్ నుండి ఇంకా ఎలాంటి సమాచారం అందుతోంది? నిందితుడు రవికుమార్ ను కంత్రపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. అసలు దాడికి గల అసలు కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా విశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ఎవరో దోపిడీ దొంగలు మరెవరో కాదు, స్వయాన మరో బ్రాంచ్కి చెందిన ఆపరేషన్ మేనేజర్గా ఉన్న రవికుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెలిసిన వాడు కావడంతో బ్యాంకు లోపలికి వెళ్ళాడు. అది కూడా బ్యాంకు టైమింగ్స్ ముగిసిన తర్వాత ఈ లోపల లాకర్లో బంగారం పెడుతున్న సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆ బంగారాన్ని దోచుకొని వెళ్లేందుకే ఈ దాడికి పాల్పడినట్టు పోలీసుల కన్ఫెషన్లో కూడా నిందితుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా అటువైపు బ్యాంకు సిబ్బందితో పాటు ఇటువైపు పోలీసులు కూడా పరుగులు పెట్టే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రవికుమార్ యలమంచిలి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆపరేషనల్ మేనేజర్గా ఉన్నాడు. గతం నుంచి కూడా ఇక్కడ ఈ బ్రాంచ్లో పనిచేస్తున్న ఐటీఐ జంక్షన్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తున్న మేనేజర్ శివరామరాజుతో పాటు క్యాషియర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే ఆ సంబంధాల నేపథ్యంలోని చనువుగా ఉంటూ ఆ బ్యాంకుకి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోని బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడా కస్టమర్లు అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా పూర్తిగా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఉన్న బంగారం క్యాష్ను లోపల లాకర్లో పెట్టేందుకు వీరంతా కూడా శివరామరాజు బ్యాంక్ మేనేజర్, అలాగే కో మేనేజర్, అలాగే క్యాషియర్గా ఉన్న రమేష్ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలోని తనతో పాటు తెచ్చుకున్న సుత్తితో ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు. తనతో తీసుకొచ్చిన సుత్తితో ఆ బ్యాంక్ మేనేజర్ శివరామరాజుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన రమేష్ పై కూడా అటాక్ చేశాడు. దీంతో ఇద్దరికి కూడా బ్యాంక్ మేనేజర్కి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో పాటు రమేష్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ కేకలు పెట్టిన తర్వాత ఆ బ్యాంక్ మేనేజర్ అలాగే ఆ క్యాషియర్ ఇద్దరు కూడా కేకలు పెట్టిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులంతా కలిసి అతన్ని నిందితుడు రవికుమార్ని పట్టుకున్నారు. నిందితుడు రవికుమార్ ఎందుకు ఈ విధంగా చేశాడని దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో కూపిలాగే పనిలో ఉన్నారు. అదే ప్రాథమికంగా సమాచారం చెప్పిన దాన్ని బట్టి చూస్తే తాను ఈ బంగారాన్ని దోచుకునేందుకు వచ్చినట్టుగా పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పుల పాలయ్యి ఈ ఘాతుకానికి పాల్పడ్డా లేక ఇంకేమైనా పర్సనల్ గెడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా అనే దానిపై ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా దీనిపై వెరిఫై చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దాదాపుగా 10 గంటలు కావస్తుంది. ఇప్పటికే ఈ బ్యాంక్ అనేది ఓపెన్ చేయాలి. అయితే కస్టమర్లు వస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలోని ఈ బ్యాంకు ఇంకా తెరుచుకోలేదు. క్లూస్ టీం ఇంకా రావాల్సి ఉంది. పోలీసులు ఒకవైపు నిందితుడిని విచారిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీం కూడా కాసేపట్లో ఈ ఘటనా స్థలికి చేరుకొని పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. లోపల కూడా సీసీ ఫుటేజ్ను పరిశీలించే అవకాశం ఉంది. సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో ఈ నిందితుడు రవికుమార్ అత్యంత పకడ్బందీగా లోపలికి చొరబడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత దాదాపుగా 45 నిమిషాల పాటు ఆ మేనేజర్ శివరామరాజుతో పాటు క్యాషియర్ రమేష్తో కూడా ఆయన మాట్లాడాడు. వాళ్ళ కదలికలు గుర్తించాడు. ఎవరూ లేని సమయంలో కేవలం ఇద్దరే ఉన్నారు. గోల్డ్ను తీసుకెళ్లి లోపల లాకర్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తనతో పాటు తెచ్చుకున్న సుత్తితో అత్యంత పకడ్బందీగా ఆయన ప్లాన్ చేసి దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అతని పరిస్థితి ఏంటి, అతను యలమంచిలి బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్గా ఉన్నాడు, ఇక్కడ ఎందుకోసం వచ్చాడు, వారితో ఉన్న పరిచయం ఏంటి, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనే దానిపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటనేది ఇంకా తేల్చాల్సి ఉంది. ఎస్ ఖాజా, సో గోల్డ్ తిరిగి లాకర్లో పెడుతూ ఉండగా మేనేజర్, క్యాషియర్ ఇద్దరిపై దాడి చేశాడు బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన మరొక బ్రాంచ్ మేనేజర్.